అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూసారా, ఈ టైంలో కూడా చాలామంది నాకంటే ఎవరు లేడు కాబట్టి నేను కరెక్ట్గా లేచి 10 నిమిషాలు చెప్తాను. కానీ అందరికీ పిల్లల్లో మొగుడు ఉన్నవాళ్ళు ఏం చెప్తారండి, 4ంటికి లేచి వాళ్ళు వంట వార్పు అన్నీ చేసుకుని ఈ టైంలో వస్తారు. ఈ టైం నుంచి ఎంతో ఆస్తులు వస్తారు. లేదు, నిన్న లేదండి, ఇవాళ కూడా పండుగ కదా, చెప్తే వెళ్తాం, లేకపోతే లేదండి. ఓకే, ఇలా ఈ టైం నుంచి చేయాలండి ఆఫీస్కి. సరేనండి, హాయ్ అండి, ఓకే అయిందండి, 5 అయిందండి. ఓకే, ఏంటంటే నేను ఎన్నోసార్లు చాలామంది కూడా షాకి ఇట్లా వాడి పేరు రాకేష్ ప్రసాద్ దగ్గర ఉండేవాడు నాతో మాట్లాడుతున్నాడండి, నాతో వీడియో తీసుకుంటున్నాడు. తనకు కూడా ఒక వీడియో ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను అంటే, అతను నాకు సపోర్ట్ ఉంటాడు. ఒకటి సపోర్ట్ అంటే వేరే రకంగా కదండి, సరేనండి, సపోర్ట్ ఉంటాడు. 2 నాకు ఛానల్లో క్రియేట్ చేశాడండి. ఒకటి రాకేష్ లక్ష్మి, ఒకటి కనకం, ఒకటి 2 ఛానల్ క్రియేట్ చేశాడండి. ఈ గురించి అందరూ ఏడ్చేస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఒకవేళ ఏమన్నా తేడా అయితే నేను ఏం చేయాలో వాడికి నాకు తెలుసండి. మళ్ళీ నేను ఏం అనుకోని తెలుసుకొని ఓకే. కానీ అలాంటి అతను కాదు అని నమ్మాను. తర్వాత దేవుడు తెలవతను నా ఎలాంటి తర్వాత చూద్దామండి. తప్పు చేస్తే ఖండిందాం, లేదు అంటే హ్యాపీగా ముందుకెళ్ళిపోతాం. సరేనండి, అది తిట్టాను. నేను నాకించేస్తుందంటే నేను ఎవరు నాకించాను, నన్ను నాకించారండి అందరూ. ఇప్పుడు వరకు కూడా నాకు ఛానల్ డబ్బులు పట్టలేదండి, ఎవరో కొట్టేసుకుంటారు. చరణ్ బాబు కూడా ఒక అతను కూడా కొట్టడానికి సిద్ధపడితే వద్దు, ఏజ్ కుర్రాడు 30,000 ఆఫీస్ తీసుకున్నాడు, వద్దు కొట్టద్దమ్మా అన్నారు. అలాగా ఎవరి కర్మ ఆడదండి. ఇప్పుడు ఏమైంది, షాప్ ఎత్తేసి చెల్లి జాయిన్గా ఇంటికి 8 తెచ్చారండి. మాస్టర్ ఏం చేశాడండి, 6 లక్షల వరకు మింగేసాడు. తర్వాత వదిలేసి నా ఫ్యామిలీలోకి వెళ్ళిపోదామని వెళ్ళారండి. ఏది సంపాదించినా ఫ్యామిలీలో పెట్టేసేవాడు, వదిలేసాను అనేవాడు. అంతా చూసేది నేను. తర్వాత కడాకి ఏమైందండి, గోతులోకి వెళ్ళాడు. అంతే కదండి, ఎవరైనా సరే అలా ముగ్గురండి. ఒక నాన్న తిట్టాడండి, మరి రాజులే అతడాకి వచ్చి చచ్చిపోయాడు. దేవుడు నేను పూజలు చేసుకుంటారు ఏంటో తెలియదు, కానీ కొంచెం బాగానే ఉన్నారు, అనారోగ్యంతో కానీ బాగానే ఉన్నారు. అలాగే నా తోబుట్టులు కూడా చాలామంది నా పిల్లకి ఎక్కేస్తున్నారు. నా పిల్ల మాట్లాడటం మానేసింది, ఫోన్ చేయడం మానేసింది. సంవత్సరం అవుతుందండి. తప్పు కదా, ఎంతో అల్లారు బుద్ధిగా పెంచాడండి, ఏం చేయలేదు. అందుకని వీడు ఎలాగో మనకి కొంచెం తోడు ఉంటాడు. ఆ ఛానల్లో చూసుకొని ఆ ఛానల్లో క్రియేట్ చేశాడు. చేసినందుకు రకరకాలుగా చెప్పేస్తున్నారు అందరూ కూడా. వాడికి చెప్పేలా వాడికి, నాకు చెప్పేలా నాకు ఇంటే వాడే పెడతాడండి. అంతే కదా, నా ఇంకా నాడు బాగుపడాలండి. నా వీడియోలు పెట్టుకుని, అంతేగాని ఆడిందా నేనేం బాగుపడ ఒక ఛానల్ క్రియేట్ చేశాడు అంతే తప్ప అంతకన్నా నాకు ఉపయోగం ఏమీ లేదు. తెలుసండి, అలా హ్యాపీ చేసుకుంటూ లేదు. నేను ఇలాగే కూడా 1 ఇయరే ఉంటాను. తర్వాత నెక్స్ట్ బిర్యానీ పెట్టుకుంటాను. నేను ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా కూర్చొని ఒక మనిషిని పెట్టుకుని అన్నీ చేసి ఆ లేడీ చేత నేను అమ్మించుకుంటానండి. అంత దమ్ము నాకు ఉన్నది, శక్తి ఉన్నది. బాగా ఇస్తుంది. ప్రతి సంవత్సరం కూడా నేను షిరిడి వెళ్తాను. కానీ నన్ను అందరూ మోసం చేయటమే అంతే తప్పగా నేను ఎవరిని నాకించలేదండి. సంఖ్య నాకించలేదు ఎవరిని కూడా. నన్ను తిట్టిన వాళ్ళు మాత్రం ఖండించాను, సోషల్ ఖండించేది ఖండించాను అంతే తప్ప నావి తినేయలే తప్పగా నేను ఎదగడం ఇప్పుడు కూడా ₹1 ఆశపడినట్టు ₹1 పెడతాను. పుట్టినరోజు వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా, ఏ వచ్చినా సరే, పండగ వచ్చినా అందరికీ భోజనాలు పెడతాను. నాకు చేతని సాయం నేను చేస్తాను. అందులో డబ్బులు పట్టలేదు, లేకపోతే ఆ సీతానగరాన్ని 2 ఇచ్చేదానండి రాజులకి. ఇప్పుడు 2 ఇచ్చేదాన్ని. మొత్తం అక్కడ 15, ఇక్కడ 15, 3,000 ఇచ్చేదానండి. అలాగే నాకు ఇంకా పడలేదండి. వీడి పుణ్యమని ఏమన్నా పడితే కొంచెం దాన ధర్మాలు చేసుకోవచ్చు. అదండి, అందరూ బాగుండాలని కోరుతాను. ఇప్పుడు ఏంటంటే కనకం దాంట్లో వీడియోలు పెడుతున్నాను. హ్యాపీ అండి, చూడండి, లైక్ చేయండి. లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా పాదాలు ఉంటానండి. సరేనండి, హాయ్ అండి, ఇందిరానగర్ గట్టి మీద ఉన్నానండి. అక్కడ అందరూ కూర్చున్నారు. ఇక్కడ కూర్చుని వాళ్ళు ఇలా స్టైల్గా టీ షాప్ పెట్టేసి అంతా వచ్చేసి 2 కూర్చుంటానికి లేదు. ఓకే, అదండి, వాళ్ళు మరి పండగ కదండి, మరి ఏముంటాయి ఏమి వెళ్తాయో మనకు తెలియదు. 10 నిమిషాలు కూర్చుంటే ఈవెంట్లు ఎవరిని వస్తే పిలుస్తారు. పిలిచినా డబుల్ పేమెంట్ ఉండటం వల్ల వాళ్ళు సాధారణంగా పిలవరండి. ఎవరన్నా చిన్న చిన్న ఎపిసోడ్లు అవి ఇవి ఉంటే ఎవరన్నా పిలవచ్చండి. ఓకే,
అంతే కదండి, అందరూ బాగుండాలి. ఇవాళ బహరి పండగ కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. నాకు లైక్ చేసిన వాళ్ళందరూ ఆయువారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకప్పుడు ఏమన్నా ఒకవేళ నిజంగా నేను తెలియక ఏమన్నా తిట్టినా క్షమించండి. తెలిసి అయితే తిట్టను, మీరు తిడితేనే నేను తిడతానండి. ఇప్పుడు మీరు తిట్టినా నేనేమీ తిట్టదలుచుకోలేదు. హ్యాపీగా బతకాలి, ముందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. మన బతికి 4 రోజులు హ్యాపీగా బతకాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇద్దరు కూడా 50,000 ఇచ్చారండి. వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు. వడ్డీ లేదు, అసలు లేదు, ఏదీ లేదండి. వాళ్ళకి నేను ఇవాళ పండుగ కాబట్టి ఇవాళ వెళ్తున్నాను, ఉదయం వెళ్తానండి వాళ్ళ దగ్గరికి. నేను ఎంతో మోసపోతున్నానండి. అలాంటిది అందరినీ సంకనాకి చేసి సంకనాకి అన్న మరి లంజా గుడికి ఎవరు లంజగుండలు ఎవరు నాకు తెలియదండి. వాళ్ళు కర్మ అనిపించుకుంటారు. నేను అలాంటి దాన్ని కాదు. ₹1 పెడతానే తప్ప ₹1 తిన్నో ఆశించడం. మనకి ఛానల్ క్రియేట్ చేసుకుంటాం చేత కాదు కాబట్టి, సెల్లో కొంచెం మంచి చెడు చూడటం చేత కాబట్టి అతనితో నేను హ్యాపీగా మూవ్ అవుతున్నాను. అంత మీరేమో రకరకాలుగా వాడికి నొప్పి పెట్టద్దు, నాకు నొప్పి పెట్టద్దు. ఒకవేళ నాకు నొప్పి పెట్టినా నేను ఏమీ నమ్మను. అతను కొంచెం 30లో కూడా కాబట్టి కొంచెం నమ్మితే నమ్మచ్చు. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏం చేస్తున్నారు, బాగున్నారా? ఓ పరమేశ్వర, నేను ఆత్మగా ఉన్నావు. నీ భార్య అయిన దివ్య పార్వతీదేవిని మనసుగా ఉన్నది. నా ప్రాణంలో నీ సహస్రణములు, ఈ శరీరమే నీ గృహం, నేను మాట్లాడే నీ క్షేత్రములు, నేను నడిచే నడకే నీకు ప్రదక్షిణములు. నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి. ఉండటానికి నెల తింటానికి కట్టుకుంటాను బట్ట, ఆయు ఆరోగ్యాలు బాగుండాలి. ఓకే, మురారి, ఈశ్వర, నారాయణ, కేశవ, మాధవ, జనార్దన, అచ్యుత, త్రివిక్రమ, దామోదర, నీ పాద పద్మానికి నమస్కారం. ఏ దుష్టుల బుద్ధి మీద పడకుండా నీ చదువు చేస్తూ ఆస్వాదించడానికి అందరినీ ఆస్వాదించు. అందరూ బాగుండాలి. శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా పాదాభివందనాలు. చల్లగా చూడండి. సరే, ఫ్యామిలీలో కూడా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, చుట్టాలకి, పట్టాలకి మీకు కూడా ఒక నమస్కారం పెడుతున్నాను. నా బిడ్డకి మాత్రం ఏమీ ఎక్కేయకండి. మీ బిడ్డలో మీరు ప్రేమగా ఉండండి. ఎదటి బిడ్డలను పాడు చేయొద్దు. నెక్స్ట్ మీ బిడ్డలకే తొలుగుతుంది. మీ బిడ్డలకి, మీ మనవలకే తొలుగుతుంది. నా నేర్చుకోవడానికి నన్ను నా బిడ్డని కనుక ఇది తీసి ఉన్నా లేని పిచ్చిలు చెప్తే ఆ కర్మ మీకే, ఫ్యామిలీకి చెబుతున్నానండి. ఇది మా అమ్మ తరపు చుట్టాలందరికీ కూడా చెబుతున్నానండి. ముందు దగ్గర పెట్టుకోండి. నా జోలికి వస్తే కనుక మీకు చాలా ఇంటికి వచ్చి మరి నేను ఏం చేయాలో చేస్తాను. దగ్గర పెట్టుకోండి. మీ బతుకు మీరు బతుకుతున్నారు, నా బతుకు నేను బతుకుతున్నాను. 4-5 ఏళ్ళ నుంచి మీరు నాకు రూపాయి పెట్టలేదు, నేను మీకు రూపాయి పెట్టలేదు. నాతో మీరు మాట్లాడలేదు. మీతో నేను అలాంటప్పుడు మీ అమ్మలాగా టవల్ కట్టుకుంది, మీ అమ్మ ఇలా గోసి పెట్టుకుంది. ముందు మీ బిడ్డలు తప్పుల దారులు తప్పకుండా చూసుకోండి. అంతే తప్ప నాకు నా బిడ్డకి మాత్రం లింక్ పెట్టకండి. నన్ను నా బిడ్డే చూడాలని మాత్రం నేను ఎప్పుడూ ఆశపడను. దేవుడి దయ వల్ల శక్తి ఉన్నంతకాలం పోరాడతాను. తర్వాత ఇష్టమైతే చూస్తాను. లేదంటే రాజమండ్రిలో రాజుల హాస్టల్ ఉంది, హాస్టల్లో జాయిన్ అవుతాను. అంతేగాని ముందల్లారా నా జోలికి రాకండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇప్పటికే అన్ని రోగాలతోటి కొడుకు చూడకుండా, కూతురు చూడకుండా ఏడుతున్నారు. ఇప్పుడు నేను చూడండి మగవాళ్ళే కష్టపడుతున్నాను. ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో బతుకుతున్నాను హ్యాపీగా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నా జోలికి రావద్దు, మీ జోలికి నేను రాను. సరేనా? మా ఫ్యామిలీకి ఇచ్చానండి ఇది వార్నింగ్. ఓకేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే. అందరికీ వేరు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ పైచిరి పండుగ కాబట్టి అందరికీ పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఆయువారోగ్యాలతో కలిసిమెలిసి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.